హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దుబాయ్ వ్లాగ్స్ చూస్తున్నారు కదా. సో ఈ వ్లాగ్ డే 3 ఇన్ దుబాయ్ అనమాట. సో మీరు కూడా చూసి లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మీనా బజార్ అనే ఒక ప్లేస్కి వచ్చాము దుబాయ్లో. వన్ ఆఫ్ ది గుడ్ ప్లేసెస్ అనమాట. సో మీనా బజార్లో మేము ఫస్ట్ అయితే చాక్లెట్ స్టోర్కి వచ్చేసాము. ఇక్కడ బోల్డ్ అని రకాల చాక్లెట్స్ ఉన్నాయి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ స్పైసెస్ కూడా ఫేమస్ అంట కదా. అండ్ డేట్స్కి అయితే చాలా బాగున్నాయండి, చాలా రకాలు కూడా ఉన్నాయి. చాక్లెట్స్ విషయానికి వస్తే నాకు ప్రీమియం క్వాలిటీ వచ్చేసరికి మంచిగా ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర అందులో క్వాలిటీలు కూడా 2-3 రకాలు ఉన్నాయన్నమాట. సో నాకు ఫస్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో అవే కొన్ని తీసుకున్నాము అండ్ డేట్స్ కూడా ఒక 1 kg అలా తెచ్చుకున్నాను. ఎందుకంటే మాటికి వెళ్ళాం కాబట్టి బాగున్నాయని చెప్పి ఇక్కడైతే తీసుకున్నాను అనమాట. అండ్ మోస్ట్లీ ఇక్కడ మలయాళీసే ఉన్నారు ప్రతి స్టోర్లో మీనా బజార్లో అండ్ నార్త్ ఇండియన్స్ ఉన్నారనమాట. అండ్ దుబాయ్ ఫేమస్ కునాఫా చాక్లెట్ ఉంది కదా, అదైతే ఒకటి తీసుకున్నాను నేను ట్రై చేద్దామని చెప్పి. అండ్ నెక్స్ట్ నా కొత్త ఫోన్ శాంసంగ్ 24 తీసుకున్నాను. మన ఇండియాకి అక్కడికి ఆల్మోస్ట్ 30,000-40,000 డిఫరెన్స్ వచ్చింది. సో దిలీప్ గారు గిఫ్ట్ చేశారనమాట. అండ్ బాబు కోసం ఇక్కడ లోకల్స్ వేసుకునే ఒక డ్రెస్ ఉంటుంది. దాన్ని ఎగ్జాక్ట్గా ఏమంటారో నాకు తెలియదు, కానీ అది నాకు బాగా నచ్చి ఆ డ్రెస్ వేసి ఫోటో తీద్దామని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇక్కడ చిన్న చిన్న పర్ఫ్యూమ్స్ కూడా ఒక 2 తీసుకున్నాము. ఇక్కడ అత్తర్ చాలా బాగుంటుందని చెప్పారు. సో ఓవరాల్గా దుబాయ్ అంతా ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి. అంటే లైక్ స్ట్రాంగ్ అత్తర్ లాగా ఉండదు, మంచి ఫైన్గా ఉంటుంది అనమాట. బట్ మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎండకి బాబుతో తిరగడం అవ్వలేదు కాబట్టి జస్ట్ ఫాస్ట్గా మా షాపింగ్ అయితే ఇంతే, ఎక్కువ కొనలేదన్నమాట. సో నెక్స్ట్ అయితే మేము లంచ్ చేయడానికి వచ్చాము. పాకిస్తానీ రెస్టారెంట్ ఏదో ఒకటి కనిపించింది. సో బాబు అయితే చాలా రోజుల తర్వాత మేము వచ్చిన తర్వాత మంచిగా పప్పు అన్నం పెడితే పాపం చాలా మిస్ అయ్యాడు ఇండియన్ ఫుడ్. సో దిలీప్ గారికి బాబుకి ఏంటంటే ఇండియన్ ఫుడ్ చాలా ఇష్టం. వాళ్ళు ఎవ్రీ డే ఒక్క మీల్ అన్న ఇండియన్ మీల్ లేకపోతే వాళ్ళు చాలా మిస్ అవుతారనమాట. సో ఇద్దరు మంచిగా తిన్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 3:30 అలా అయిపోయింది. ఇప్పుడైతే మేము దుబాయ్ ఫ్రేమ్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. సో ఈ ప్లేస్ చాలా బాగుంటుందన్నమాట విజిట్ చేయడానికి. దుబాయ్లో యాక్చువల్లీ చాలా ప్లేసెస్ ఉన్నాయండి చూడడానికి. మేము 4-5 డేస్కే వచ్చాము. మాకు ఈ 4-5 డేస్ అనేవి తక్కువ. ఇంకా పిల్లలు చూడడానికి, మనం చూడడానికి కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఎక్వేరియం లాంటివి, వాటర్ స్పోర్ట్స్ లాంటివి, ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. బట్ ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి వచ్చిన తర్వాత మనకి క్లారిటీ వస్తుంది కదా. సో నెక్స్ట్ టైం ఎవరన్నా వెళ్తే సో వ్లాగ్లో చూడండి. ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ చేసాం ప్లేసెస్. మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవైతే మేము కవర్ చేసామన్నమాట. ఈ దుబాయ్ ఫ్రేమ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, ఫ్రేమ్ షేప్లోగా ఉంటుందన్నమాట. సో అది ఎప్పుడో కట్టింది, పాతదే అనమాట. సో అక్కడ పైకి వెళ్ళి చూస్తే మనకి ఒక సైడ్ ఏమో ఓల్డ్ దుబాయ్ కనిపిస్తుంది అండ్ ఒక సైడ్ వచ్చేసరికి న్యూ దుబాయ్ ఏదైతే ఉందో డెవలప్ అయిన దుబాయ్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అలా కనిపిస్తాయి అన్నమాట. సో ఇది దీని స్పెషాలిటీ. సో ఫ్రేమ్ అంతా వచ్చేసరికి మంచి గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుందన్నమాట. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళి చూస్తే కంప్లీట్గా గ్లాస్లో ఉంటుంది అండ్ మనకి క్లియర్గా ఓల్డ్ దుబాయ్ అండ్ న్యూ దుబాయ్ కూడా మంచిగా కనిపిస్తుంది.
సో, కంప్లీట్‌గా పైకొచ్చిన తర్వాత చూసారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఒక సైడేమో ఓల్డ్ దుబాయ్ కనిపిస్తుంది. ఒక సైడ్ న్యూ దుబాయ్ కనిపిస్తుంది. ఆర్కిటెక్చర్ ఎంత డెవలప్ అయింది. అండ్ ఇక్కడ చూసారా ఫ్లోర్ చూస్తే మొత్తం కింద వరకు మనకి ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ లాగానే ఉంటదనమాట. ఫస్ట్ అయితే నేను బాబు భయపడతాడేమో అని అనుకున్నాను గానీ, బాబే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. పైనుంచి చూస్తుంటే లిటరల్‌గా నాకైతే భయమేసింది. ఎందుకంటే అంత హైట్ నుంచి చూడడం ఫస్ట్ టైము. సో, ఇట్ వాస్ ఎ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. చాలా బాగా అనిపిచ్చింది. బాబయితే ఎంజాయ్ చేశాడు. అండ్ దుబాయ్ ఫ్రేమ్‌లోని మా బాబు ఒక రెడ్ కలర్ చిన్న క్యూట్ బస్ చూసాడు. కోకోమిలన్ బస్ అని ఫుల్ ఎక్సైట్ అయ్యాడనమాట. సో, ఖాళీగానే ఉంది ఎవరు లేరు అని చెప్పి నేను, దిలీప్ గారు, బాబు ముగ్గురం కలిసి ఎక్కేసాము. సో, ఆల్మోస్ట్ ఒక 2 ఆర్ 3 రౌండ్స్ అలా వేశారు. అండ్ సాంగ్స్, రైమ్స్ అలాంటివి వస్తాయన్నమాట. సో, బాబుకి ఎంజాయ్ చేయడానికి ఉంటుంది కాబట్టి ఎక్కించాము. బాగా ఎంజాయ్ చేశాడు. ఓ బుడ్డి పన్ను ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. సో, నెక్స్ట్ ఇక్కడి నుంచి నైట్ డిన్నర్ చేయడానికి మెరైన్ క్రూజ్‌కి వెళ్తున్నాము. క్రూజ్ అనేది చిన్న కైండ్ ఆఫ్ షిప్ లాంటిది. సో, ఆ షిప్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడే డిన్నర్ అదంతా అరేంజ్ చేస్తారనమాట. సో, మాకిక్కడ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అలా ఫ్రీగా దొరికింది. కాసేపు అలా చల్లగాలికి కూర్చొని మంచి టైం స్పెండ్ చేశాము. చూడడానికి కూడా లైట్స్ అండ్ ఎవ్రీథింగ్. దుబాయ్ నైట్ చాలా బావుంటుందనమాట. లైట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి.
క్రూజ్ అయితే ఇప్పుడే వచ్చేసింది. దీని పేరు క్యాటమరాన్ అంట. సో, ఇందులో లైక్ ఒక 50 మెంబర్స్ దాకా ఉంటారనుకుంటా ఐ థింక్. ఇండివిడ్యువల్‌గా కూడా తీసుకోవచ్చు. బట్ మాకు ఇండివిడ్యువల్‌గా అవసరం లేదనిపించింది ఇప్పుడు. సో, బాబుతో ఉన్నాం కాబట్టి కొంచెం అందరూ ఉంటే బాబు కూడా ఎంజాయ్ చేస్తాడు అని చెప్పి అండ్ దాంట్లో యాక్టివిటీస్ అవి కూడా పెడతారు కాబట్టి ఇంకా అవే బుక్ చేసుకున్నామనమాట. నా ప్లేట్ అంతా ఫుల్ ఉంది కదా! సో, చాలా క్లమ్జీగా అనిపిస్తుంది కానీ అక్కడ జనం ఉండేసరికి అన్ని సార్లు ఒకవేళ ఏమైనా కావాలంటే మళ్ళీ వెళ్ళలేం కదా! అందుకే ముందే తెచ్చేసుకున్నాము. ఏది నచ్చితే అది తినొచ్చు కదా అని చెప్పేసి. అండ్ బాబుకి కూడా ఎట్ ద సేమ్ టైమ్ ఫీడ్ చేస్తున్నాను. ఫుడ్ అయితే బావుంది. ఎందుకంటే డెజర్ట్ సఫారీలో ఫుడ్ అయితే ఎక్స్‌పీరియన్స్ మాకు చాలా వర్స్ట్‌గా ఉండింది. ఇక్కడైతే బావుంది ఫుడ్. చాలా రకాల స్టార్టర్స్, రైస్ ఐటెమ్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. సో, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏది బాగోకపోయినా ఫ్రూట్స్‌తో మేనేజ్ చేసేయొచ్చు అని ఫిక్స్ అయ్యాము. సో, ఓవరాల్‌గా డే అయితే చాలా చాలా జరిగిందండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, ట్రావెలింగ్ అంటే పర్సనల్‌గా మాకు దిలీప్ గారికి అందరికీ ఇష్టమే.
బట్ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే డిఫరెంట్‌గా అనిపించింది. మేము లాస్ట్ టైమ్ మాల్దీవ్స్ ఎళ్ళినప్పుడు మేము వ్లాగ్ చేయలేదు. అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. సో, ఇలా తీసుకుంటూ ఉంటే రేపొద్దున ఎప్పుడన్నా చూసుకున్నప్పుడు కూడా గుర్తుగా ఉంటాయి కదా అని అనిపించి సో, నేను వ్లాగ్స్ అన్నీ తీస్తూ ఉన్నాను. అండ్ మీరు కూడా చూస్తారు కాబట్టి అండ్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం ఒక ప్లేస్‌కి అలా వెళ్దాం అనుకుంటే లైక్ ఎవరన్నా చూసిన వీడియోస్ చూసి ఇన్‌స్పైర్ అయ్యి వెళ్ళడం గూడా బావుంటుంది గదా! అని చెప్పి తీస్తున్నాననమాట. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్ బాయ్.